హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థ నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. అది కూడా మనకి అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలు. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి కూడా తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ యొక్క డీటెయిల్స్ని యూట్యూబ్లో అయితే చెప్తున్నాను. సో వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారు కదా, ట్రైనింగ్లోనే మీకు ఎవ్రీ మంత్ 30,000కి పైగా శాలరీ వస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీకు స్టార్టింగ్లోనే 60,000 వరకు కూడా శాలరీ పొందొచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఎలా చేస్తారో అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే అందిస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అవైలబుల్లోనే. ఇక్కడ మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం. కేవలం మీకు 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీతో ఇక్కడ మీకు క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్న యాప్లో బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో వచ్చాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు కోర్స్ అయితే తీసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ జాబ్ పోస్టింగ్స్ కూడా మన సొంత రాష్ట్రంలోనే మీరు పోస్టింగ్ పొందొచ్చు. ఇక్కడ మీరు జాబ్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి 24th April నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇదే వీడియోలో మీకు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను కాబట్టి మీరు వీడియోని కంప్లీట్గా చూస్తే అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి May 23rd వరకు కూడా ఈ వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి డైరెక్ట్గా ఇదే వెబ్సైట్లో మీకు ఆన్లైన్ అప్లైకి సంబంధించినటువంటి లింక్ కూడా నోటిఫికేషన్లో అప్డేట్ చేస్తారు. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మేల్ అండ్ ఫీమేల్ అందరికీ కూడా ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క వేకెన్సీస్కి మీకు ఇనీషియల్గా 2 years ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఎవ్రీ మంత్ మీకు స్టైఫెండ్ రూపంలో 30,000 ప్లస్ అమౌంట్ ఇంకా మీకు చాలా అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి ట్రైనింగ్ పీరియడ్ అనమాట. సో ట్రైనింగ్ పీరియడ్లో మీకు గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనింగ్ అయితే పిలుస్తారు, గాట్ అని చెప్పేసి. సో ట్రైనింగ్ అయితే ఏదైతే కంప్లీట్ అయిపోతుందో సో మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోగానే మీకు సైంటిఫిక్ అసిస్టెంట్గా ట్రేడ్స్మెన్ ఈ గ్రేడ్ హోదాలో మీకు పర్మనెంట్ జాబ్ ఇస్తారు. అప్పుడు మీకు బేసిక్ పేనే 29,000 నుంచి 46,000 వరకు ఉంటుంది. దీంతోపాటు ఇంకా మీకు చాలా అలవెన్సెస్ అయితే వస్తాయి. మీకు ఏమేమి అలవెన్సెస్ వస్తాయంటే డిఏ ప్రొవైడ్ చేస్తారు, కామన్ అలవెన్సెస్ ఉంటాయి, ఇంకా మీకు పిఎఫ్, గ్రాడ్యుయేటీ, ఇంటర్ ఎలియస్ సబ్సిడైజ్డ్ అకామిడేషన్, మెడికల్ ఫెసిలిటీస్, మీ చిల్డ్రన్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, ఇంకా మీకు చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. సో ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు. అంటే మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం మీకు 60,000కి పైగా మీరు శాలరీ అనేది తీసుకోవచ్చు. నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి అంటే మనకి డైరెక్ట్గా మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే హౌ టు అప్లై సెక్షన్ దగ్గర మీకు బ్లూ కలర్లో లింక్ ఇచ్చారు కదా, దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కెరియర్స్ పేజ్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. అక్కడ మీరు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో అప్లై చేయడానికి ఫీ డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఎవరు ఎంత అప్లికేషన్ ఫీ పే చేయాలి అంటే SC, ST, PWD అలాగే ఆల్ ఫిమేల్ కేటగిరీస్ వీళ్ళు ఎటువంటి ఫీ లేకుండా ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసేసేయచ్చు. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్, EWS, OBC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇక్కడ మీరు నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 18 years ఆఫ్ ఎబోవ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇటు యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఈ సంస్థ పేరు ఏంటి అంటే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఇది మనకి సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్కి సంబంధించిన సంస్థ. మనకి ఈ సంస్థకి చాలా చోట్ల
ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి తుమ్మలపల్లెలో మనకి ఈ సంస్థకి యూనిట్ అనేది ఉంది. మీకు తెలిసే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో తుమ్మలపల్లెలో ఈ సంస్థ అనేది ఉంది. సో కాబట్టి మన సొంత రాష్ట్రాల్లోనే మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు. చాలా లొకేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి కూడా వేకెన్సీస్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే సో మీకు ఇనీషియల్గా గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనింగ్గా తీసుకుంటారు. అప్పుడు ట్రైనింగ్ పీరియడ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ స్టైఫండ్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్టీ కేటగిరీలో ఉంది. అండ్ మనకి జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 23 May 2026 కల్లా మీకు మినిమం 18 years ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్టీ వాళ్ళైతే మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 35 years వరకు ఎలిజిబుల్ అనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జస్ట్ ఇక్కడ మనకి ఏదైతే ఇచ్చారో అది ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఇక్కడ మీకు జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 55% ఆఫ్ మార్క్స్తో మనకి 60% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఎస్టీ వాళ్ళైతే మాత్రం మినిమం 55% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలన్నమాట. బీఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీ 3 years కోర్స్ చేసిన వాళ్ళు, లేదంటే బీఎస్సీ కెమిస్ట్రీ ఆనరబుల్ సైన్సెస్కి సంబంధించి విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ యాజ్ ఎ సబ్సిడరీ సబ్జెక్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. జస్ట్ మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదనమాట. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో మీకు రిటర్న్ టెస్ట్ పెడతారు, లేదు అంటే ట్రేడ్ టెస్ట్ పెడతారు. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఫర్దర్గా రిక్రూట్మెంట్ టీం వాళ్ళు అయితే మీకు ఆ సిలబస్కి సంబంధించి కానీ, ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎగ్జామినేషన్కి సంబంధించి కానీ అవన్నీ కూడా మీకు అప్డేట్ అనేది చేస్తారంట. సో దీనికి సంబంధించి డెసిషన్ అనేది యూసీఐఎల్ అంటే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి వాళ్ళు ఈ యొక్క డెసిషన్ అనేది తీసుకుంటారు. కాబట్టి సో మీకు ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. సో ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పనిసరిగా ఒక ట్రై చేయండి అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో మీరు అప్లై చేసి ట్రై చేయండి. మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి అయితే మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. కి సంబంధించి మీరు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జాబ్ పోర్టల్ అని చెప్పేసి. సో ప్రజెంట్ ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నటువంటి జాబ్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఫస్ట్ సీరియల్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు. సో గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనింగ్కి సంబంధించి 23rd May వరకు అయితే టైం ఉంది. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు లాగిన్ అండ్ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మీరు ఫస్ట్ రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ సో రిజిస్టర్ పైన క్లిక్ చేస్తున్నట్లయితే మీకు ఇక్కడ నేమ్ అడుగుతుంది. మీ నేమ్ ఇవ్వండి, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత మీ ఈమెయిల్ ఐడి, తర్వాత పాస్వర్డ్ పెట్టుకొని మళ్ళీ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసి క్యాప్చా ఇచ్చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. అయిపోయిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే పెట్టుకున్నారో సో మీరు ఇక్కడ అప్లికెంట్ అని పెట్టేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయినట్లయితే అప్పుడు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేసి మీ అప్లికేషన్ సబ్మిట్ అయితే అయిపోతుంది. మనకి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మన తెలుగు వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తుమ్మలపల్లిలో ఈ యొక్క యూనిట్లోనే మీకు పోస్టింగ్ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్ రూపంలో అడగండి. డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకైనా హెల్ప్ అయితే అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.